వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. వయనాడ్ చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్‌లో ఇదొక ఇంపార్టెంట్ ప్లేస్. బాగా పాపులరు. మేమైతే వయనాడ్‌కి చేరుకోకుండానే అంటే కాలికట్ నుంచి వయనాడ్ వెళ్ళే దారిలోనే ఉంటుందిది. సో, చూసేసిన తర్వాత వయనాడ్ చేరుకున్నాం అనమాట. ఎదురుగా బిల్డింగ్ మీద చూసారా ఎంత పెద్ద ఉయ్యాలో? అమ్మో! ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో అదెక్కి ఊగితే. చాలా గట్స్ ఉండాలి గూడా అనిపిస్తుంది అక్కడి నుంచి ఊగాలంటే. ఇప్పుడైతే కేరళాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ట్రైబల్ విలేజ్‌కొచ్చేసాం. దీని పేరు ఎన్నూరు. ఎన్నూరు అంటే మా ఊరు లాంటి మీనింగ్ వస్తుందన్నమాట. ఇది పార్కింగ్ ఏరియా. మనం వచ్చిన కార్లు, టాక్సీలు ఇక్కడే పార్క్ చేసి, ఇక్కడి నుంచి వాళ్ళ వెహికల్స్‌లో మాత్రమే వెళ్ళాలంట. ఈ జీప్స్ ఉన్నాయి గదా! దీంట్లో తీసుకొని వెళ్తారు. అయితే ఇక్కడొక విచిత్రమైన కండిషన్ పెట్టారు. పీక్ అవర్స్‌లోను లేదా రష్ టైమ్‌లోను అంటే సండేస్, వీకెండ్స్ ఇలా ఉంటాయి గదా! అలాంటప్పుడు ఓన్లీ షేరింగే అలౌడ్ అంట. మనం సెపరేట్ వెహికల్‌కి పే చేస్తాము అన్నా గూడా అలౌ చేయరంట. విచిత్రమైన కండిషన్ గదా! సరే ఇవాళ ఎలాగో రష్ లేదు కదా! సెపరేట్ వెహికల్ ఇస్తారేమో అనుకుంటే, లేవు లేవు వెహికల్స్ ఏమీ లేవు. ఖచ్చితంగా షేరింగ్‌లో వెళ్ళాల్సిందే అని చెప్పారు. అది కూడా చాలా చాలా రూడ్‌గా ఉన్నారిక్కడ వీళ్ళెందుకో. మాకంటే ముందొచ్చి ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ బండి కోసం. అయితే ఈ బండిలో 4 సీట్లున్నాయని చెప్పి ఆ ఇద్దరిని ఆపేసి మా నలుగురిని ఎక్కించారనమాట. వాళ్ళేమో గొడవ అదేంటి అది తప్పు కదా అని. అయితే ఈ బండి వాళ్ళు మాత్రం చాలా రఫ్‌గా, రూడ్‌గా "నువ్వుంటే ఉండు లేతే పో" అన్నట్టుగా మాట్లాడారు పాపం వాళ్ళని. నాకెందుకో ఇంత తక్కువ మంది ఉంటేనే ఇలా మేనేజ్ చేస్తున్నారంటే, ఇంకా పీక్ అవర్స్‌లో ఎక్కువ మందున్నప్పుడు ఇంకా ఎంత రఫ్‌గా ఉంటారా అనిపించింది. ఈ విషయంలో మాత్రం వీళ్ళకి ఫుల్ నెగెటివ్ మార్క్సే. రోడ్డు గమనించారా ఎంత స్టీప్‌గా ఉందో? కానీ ఎంత స్టీప్ అయినా మన కార్లు కూడా ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేయొచ్చు. అంత కష్టమేం కాదు. మరి ఇలాంటి రూల్ ఎందుకు పెట్టారో అంటే ఈ వెహికల్స్‌లోనే రావాలి అని ఎందుకు కంపల్సరీ పెట్టారో నాకైతే జస్ట్ మార్కెటింగ్ టెక్నికే అనిపించింది. మీరేమంటారు? అలా ఒక 10 నిమిషాల డ్రైవ్ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది ఎంట్రీ గేట్. ఇక్కడ మళ్ళీ టికెట్ కొనుక్కొని లోపలికెళ్ళాలి. చుట్టూ చూసారా ఎంత బావుందో? సమ్మర్‌లోనే ఇలా ఉంటే ఇంక వేరే సీజన్‌లో ఎలా ఉంటుందో? ఇప్పుడు మాత్రం సూపర్ ప్లెజెంట్‌గా ఉంది క్లైమేట్. కొండెక్కేసాం కదా! ఇంకా ట్రైబల్ విలేజ్ ఏదో ఇక్కడే ఉంటుందనుకున్నా. కాదు, ఎదురుగా దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా! అక్కడి వరకే నడవాలంట. అమ్మ బాబోయ్! ఎంత క్లైమేట్ బావుంటే మాత్రం అంత దూరమా? అందులోనూ స్ట్రెయిట్ రోడ్ కాదు గదా! ఎక్కి దిగి, ఎక్కి దిగి మెట్లే అన్నీ. లేదా స్లోప్సు. కష్టమే. గొర్రెదాటంటారు గదా! నాకీ సీన్ అదే గుర్తొచ్చింది. మా వాడేదో ఫోటో కోసం ఒక చెట్టు మీద పడి, పడి తీస్తున్నాడు దగ్గరికెళ్ళిపోయి. మేము ముగ్గురం నుంచునేసరికి ఏంటా అని నాలుగో వ్యక్తి వచ్చాడు. ఆయన్ని చూసి ఇంకొకామ అలాగా సుమారుగా 7, 8 మందయ్యారు. గొర్రెదాటు సామెత తెలుసు కదా! ఒక గొర్రె దూకిందంటే మిగతా గొర్రెలు ఆలోచించకుండా అది దూకినట్టే అట్లానే వెళ్ళిపోతాయి. ఇవి చూడగానే ఇటుకురాళ్ళులా ఉన్నాయి కానీ యాక్చువల్‌గా ఇటుకురాళ్ళు కాదు రాళ్ళు. ఆ ఇటుకురాళ్ళ షేప్‌లో కట్ చేశారు. ఎంత బావున్నాయి చూడండి దగ్గరకి చూస్తుంటే. చాలా బావుంది గదా! దీన్ని లేటరైట్ స్టోన్స్ అంటారు. ఇది కేరళలో అందులోనూ ఈ మలబార్ రీజియన్‌లో ఎక్కువగా దొరుకుతాయన్నమాట. అందుకే ఇటు సైడ్ ఇయి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అది ఒక మంచి ఫోటో స్పాట్ అన్నమాట. మధ్యలో ఒక మంచి బొమ్ముంది. దాని దగ్గర ఫోటో తీయించుకోవడం కోసం క్యూలు. ఇంక అంత రష్‌గా ఉన్నప్పుడు ఎందుకులే వెయిటింగ్ అని ముందుకెళ్ళిపోయాం. బొమ్మ బానే ఉంది గదా! అందరూ ఎక్కువగా ఆ బొమ్మలాగానే పోజ్ పెట్టి ఫోటో తీసుకుంటున్నారు. ఒక చిన్న కెఫెటేరియా ఉంది. పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఏం లేవు. కానీ ఇటువైపు సీనరీస్ చూడండి ఎంత బాగున్నాయో. అసలలా ఇక్కడ గట్ల మీద కూర్చొని హాయిగా అలా రిలాక్స్డ్‌గా ఉండొచ్చు. చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఎక్కువగా దారంతా ఇలాగే ఉంది. అలా సీనరీస్ ఎంజాయ్ చేస్తూ ఇలా నెమ్మదిగా వెళ్ళడమే. మంచి మజా వస్తుంది. అయితే కొంచెం దూరం నడిచేసరికి లైట్‌గా తుంపరం మొదలైంది. ఎండాకాలం అయినా ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా! అలాగే వర్షం లైట్‌గా స్టార్ట్ అయింది. కాకపోతే మాకు లక్కీలీ దగ్గరలోనే ఈ షెడ్ ఉంది కాబట్టి సరిపోయింది. ఒక 5 మినిట్స్ బాగా దంచి కొట్టింది వర్షం. ఆ తర్వాత ఆగిపోయింది. ఈ షెడ్ కొంచెం పెద్దగా ఉంది గాబట్టి తడవలేదు. అదే ఇందాకటి షెడ్ అయితే గనక ఈ గాలికి, వానకి తడిసిపోయేవాళ్ళం అనిపిచ్చింది. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. వర్షాకాలం అయితే ఇక్కడికి ఈ ప్లేస్‌కి అవాయిడ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యలో ఒకవేళ బాగా వర్షం పడినా కూడా ఫుల్లుగా తడిచిపోతాం. ఈసారి మాత్రం జనం ఉన్నా కూడా వెయిట్ చేసి మరీ ఫోటో తీసుకున్నాం. ఎంత దూరం నడిచామో! ఇటు గాని, అటు గాని ఎటు చూసినా ఏమన్నా కనిపిస్తున్నాయా? ఆ విలేజ్ ఎక్కడుందో గూడా తెలీదు. నడుస్తూనే ఉన్నాం. ఇదిగో అటు నుంచి మొదలుపెడితే, ఇగో ఇటువైపు ఇంకా అసలు ఎక్కడికెళ్ళాలో గూడా కనిపించట్లేదు. అంత దూరం ఉంది. చుట్టూ ఉన్న సీనరీసు, వాతావరణం బావుంది గాబట్టి, ఇంక ఈ మాత్రం నడవగలిగామనిపించింది.
ఈ వైర్ల కింద నుంచి వెళ్తుంటే ఏదో డిఫరెంట్ సౌండ్. గాలి కాకుండా వేరే సౌండ్ వస్తుంది. ఒకసారి వినండి. వర్షం పడుతున్నప్పుడో లేదా పైప్‌లోంచి నీళ్లు వెళ్తుంటే ఎలా సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వస్తుంది. మీకేమైనా తెలుసా ఇలా ఎందుకవుతుందో? కామెంట్ చేయండి. అలా కాసేపు నడిచిన తర్వాత ఆ ఎడారిలో ఒయాసిస్ లాగా ఇదిగో ఈ ట్రైబల్ వాళ్ళ షాప్ కనిపించింది. ఏదో ఒకటి దొరికిందిలే చూడ్డానికి అని ఇంక దీనిలోకి దూరాం. షాప్ అయితే బాగా స్పేషియస్‌గా ఉంది. మరి ఇక్కడ అమ్మే సామానయితే ఇదిగో ఇక్కడ షాంపూలు, ఆయిల్స్, ఇదేమో గడప పక్కన కట్టుకుంటారు కదా! హ్యాంగింగ్స్ అవి, బట్టలు, షాల్స్, చుడిదార్స్, ఇవేమో హ్యాండ్ బ్యాగ్స్. ఇది కొంచెం కలర్‌ఫుల్‌గా అనిపించినియి. పట్టుకొని చూస్తేనే కొంచెం అంటే మరీ చీప్‌గా క్వాలిటీ లేదు అస్సల. రేట్ చూసాను దీనికి ఎంతుందా అని. ₹450 అస్సలు క్వాలిటీ లేదు. చాలా చీప్‌గా ఉంది. పోనీ షాల్స్ బాగున్నాయేమో అని చూస్తే ఇవి కూడా అంతే. మెటీరియల్ ఏదో పిచ్చి సిల్క్ లాగా ఉంది. అస్సలు బాలే. ఇప్పుడు ఈ లాస్ట్ చూస్తుందయితే ₹1500 అంట. కానీ క్లాత్ అస్సలు బాలేదు. డ్రెస్సులు కూడా ఏమంత ఇంప్రెసివ్‌గా లేదు. ఇదిగో ఇదొకటి కొంచెం మెటీరియల్ బావుందనిపించింది. ₹1500 అంట. ఇవి అట్రాక్టివ్‌గా బానే ఉన్నాయి. ఇది ఒకటి ₹940 అంట. ఇక్కడ కొనుక్కున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇవి మోసుకుంటూ కిందకి మళ్ళీ నడవాలి గదా! ఇక్కడేమో ఒక్కొక్క స్టేట్‌కి సంబంధించిన ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది కదా! ట్రైబల్ ఆర్ట్స్ అవన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేశారు. ఇదేమో ఒడిషా సౌరా ఆర్ట్ అంట ఇది. అలాగే అన్ని స్టేట్స్‌వి ఇక్కడ డిస్‌ప్లే చేశారు. ఇవి చూడండి ఇత్తడివి ఎంత బావున్నాయో! నాకు భలే నచ్చింది. అసలు చాలా స్టైలిష్‌గా చాలా బావుందనిపించింది. ఇవి ఎంతో తెలీదు. రేట్ ట్యాగ్ అయితే ఎక్కడ లేదు ఈ మెటల్ వాటికి. ఈ షాప్ నుంచి బయటకి రాగానే ఒక సైడ్‌న అప్పుడు కనిపించింది విలేజ్. ట్రైబల్ విలేజ్. ఇక్కడి నుంచి చూస్తుంటే ఆ దారి చూడండి ఎంత బావుంది. అలా ఫోన్‌లో అంటే జూమ్ చేస్తాం గానీ మామూలుగా దగ్గరికి రాదు కదా! మేమే వెళ్ళాలి. తప్పదు. మళ్ళీ నడక మొదలుపెట్టాం. ఈ పక్కనే అడ్వెంచర్ పార్క్ ఏదో కడుతున్నట్టున్నారు. ఇంకా ఓపెన్ చేయలేదు. అన్నీ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాయి. ఈ పక్కనే యాంఫీ థియేటర్ ఒకటి. స్పెషల్ అకేషన్స్‌లో ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయంట. నిజంగా ఇలాంటి నేచర్‌లో కూర్చొని అలాంటి ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తుంటే ఆహా! ఏముంటుంది కదా! ఇక్కడ వీడియోలో తెలియట్లేదు కానీ ఇవన్నీ పూలే. చిన్నగా ఎంత చక్కగా ఉన్నాయో. క్లోజప్‌లో చూడండి ఎంత బావుందో. అయ్య బాబోయ్! ఇంకా ఎంత దూరం వెళ్ళాలో. అసలెంత నడిచినా దూరం తరగట్లేదనిపించింది. ఈ ఎత్తు పల్లాల వల్ల. అసలంత ఇంట్రెస్టింగ్‌గా అక్కడేమైనా ఉందా లేదా అనిపించి అక్కడి నుంచే వచ్చే వాళ్ళని అడిగాము. వాళ్ళేమన్నారంటే, "ఆ దారంతా చాలా బావుంది. అక్కడ గుడిసెల్లా ఉన్నాయి కదా! అవైతే జస్ట్ కొన్నైతే ఖాళీ రూమ్స్ అంట. అంటే గుడిసెలా ఉంటుంది అనే శాంపిల్‌లాగా కట్టినట్టు అనిపించింది. లోపలేవో ఇంకా స్టవ్‌లు ఆ కాలంలో స్టవ్‌లుంటాయి గదా! కట్టెల పొయ్యిల్లాంటివి. అలాంటివి మాత్రమే ఉన్నాయంట. మనకి గుడిసెలు తెలుసు, కట్టెల పొయ్యిలు తెలుసు. ఇంక దానికోసం ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలా అనిపించి వెళ్ళలేదు. అక్కడ ఇంకొకటేంటంటే ట్రైబల్ వాళ్ళు కొంతమంది డాన్స్ కానీ, పాట గానీ అలాంటిదేదైనా ఒక ఆర్ట్ డిస్‌ప్లే చేస్తున్నారంట. అదొక్కటి మాత్రం మిస్ అయ్యాం. అది మోస్ట్‌లీ మన అరకు వెళ్ళే దగ్గర దింసా డాన్స్ ఉంటుంది గదా! అలాగే ఉంటుందంట. సో, పెద్దగా మిస్ అయ్యేదేమి లేదులే అని చెప్పి ఇంకా హాయిగా ఇక్కడ గట్టు మీద రిలాక్స్ అయిపోయాం. ట్రైబల్ విలేజ్ అని తెచ్చారు ఇక్కడ. కాన్సెప్ట్ బాగుంది. ఎందుకంటే మన వానిషింగ్ ట్రైబ్స్ గురించి ఒక చోట చెప్తున్నారు. టూరిస్ట్ ఫ్రెండ్లీ చర్చ్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిక్యాప్ వాళ్ళు పెద్దవాళ్ళు నడిచి రాలేరు కదా, వాళ్ళకి బ్యాటరీ క్యాప్స్ పెట్టడం అవన్నీ చేయాలి. అవేం లేదు. ట్రైబ్స్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఏదో కొన్ని అమ్మిస్తున్నారు. ఇక్కడ కూర్చొని మేమిద్దరం చాలా తిట్టుకున్నాం గానీ యాక్చువల్‌గా ఇది వాయిస్ వినిపించక మళ్ళీ చెప్పాల్సొస్తుంది. విషయం ఏంటంటే ఈ ప్లేస్ అంటే సీనరీస్ కానీ, క్లెన్లీనెస్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా బావుంది. కాకపోతే డెవలప్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అంటే ఇందాక షాప్ చూపించాను కదా! దానిలో ట్రైబల్ ఆర్ట్స్ డిస్‌ప్లే చేశారు గానీ, దాని గురించి ఇంకా చెప్పినా లేకపోతే ప్రాక్టికల్‌గా ఆర్ట్ పెట్టినా బావుంటుంది. జస్ట్ ఫోటోస్ డిస్‌ప్లే చేసేశారు. అలాగే ఎక్కడో తీసుకెళ్ళి ఆ గుడిసెలు పెట్టారు. దాంట్లో ఏమీ లేకుండా అలా గాకుండా ఇంకా ప్రాక్టికల్‌గా ఇంకా ఉండుంటే బావుండేదని మాకనిపించింది. మా ఉద్దేశ్యం ఏంటంటే నడవలేని వాళ్ళైతే ఇది ఇంత దూరం ఎక్కడం, నడవటం అనేది చాలా కష్టం. సో, అలాంటి వాళ్ళైతే ఈ ప్లేసెస్ అవాయిడ్ చేయడం మంచిది. సీనరీస్ మాత్రం నో డౌట్ చాలా అంటే చాలా బావున్నాయి. ఫైనల్‌గా వయనాడ్‌లోని మా రిసార్ట్‌కి చేరుకున్నాం. అబ్బా! ఎంత బావుంది చూడండి. అసలు పొద్దున్నుంచి ఉన్న టైర్డ్‌నెస్ మొత్తం పోయింది దీన్ని చూడగానే. అసలింకెక్కడికి వెళ్ళక్కర్లా. ఇక్కడ కూర్చొని అలా చూస్తూ ఉంటే చాలనిపిస్తుంది. అంత ప్లెజెంట్‌గా ఉందిక్కడ.
కదా రిసార్ట్, చాలా నచ్చింది నాకు. ఇక్కడే ఉండిపోతున్నాం 3 days.